రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి చెప్పిందే కిషన్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడారంటూ మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. అబద్దాల స్పీచ్ తో చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అన్న ఆయన మండు టెండల్లో కూడా వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని గుర్తు చేశారు. కాళేశ్వరం జలాలను చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నారని, కాళేశ్వరం జలాలను చూసేందుకు కిషన్ రెడ్డి సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు హరీష్ రావు. ఇక కేసీఆర్ డబ్బులతో కాళేశ్వరం నిర్మించారా అని చేసిన కిషన్ రెడ్డి కామెంట్స్ కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా ప్రజాధనంతోనే నిర్మాణాలు చేస్తుందని, బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులు, ప్రాజెక్టులకు మీ సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని చెబుతున్న కిషన్ రెడ్డి గతంలో నితిన్ గడ్కరీ నుంచి సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అబద్ధమంటారా, అవివేకమంటారా అని నిలదీశారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ కూడా సాగు విస్తీర్ణం పెరిగిన విషయాన్ని చెప్పిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ పథకాలే దీనికి ప్రధాన కారణమని కుండబద్దలు కొట్టిందని వివరించారు. ఇవి మీ కళ్లకు కనిపించడం లేదా? రేవంత్ చెప్పింది మాత్రమే చెవుల్లోకి వెళుతోందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీష్ రావు. ఇవాళ మాట్లాడింది కిషన్ రెడ్డి అయినా మాట్లాడించింది రేవంత్ రెడ్డి అన్నది సుస్పష్టమన్నారు. ఇక 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా తెలంగాణ వాదాన్ని వినిపించకుండా గొంతు నొక్కడం సిగ్గుచేటంటూ విరుచుకుపడ్డారు.